హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ప్రభు వ్లాగర్. ఈరోజు మనం కొందరు డైరెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. కొంతమంది ఉంటారు అప్పుడే ఇండస్ట్రీలో అడుగుపెట్టి అందరూ తీసేలా కామన్ ఎలిమెంట్స్తో ఏదో సినిమా తీసి డబ్బులు సంపాదిద్దాం అని కాకుండా ఫస్ట్ 2-3 ఫిల్మ్స్ నుంచే కొత్తదనం అంటే ఎక్స్పెరిమెంటల్గా తీసి హిట్ కొడుతున్న డైరెక్టర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ డైరెక్టర్స్ని న్యూ ఏజ్ డైరెక్టర్స్ అని చెప్పేసి అంటున్నాం, కానీ కొంతకాలం పోయాక వీళ్ళని రూలింగ్ డైరెక్టర్స్ అని కూడా అనొచ్చు అనే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది. అదేంటంటే, నేను ట్రెండ్ ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తా. ఈ డైరెక్టర్స్ కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే ఉన్నారు, ట్రెండ్ సెట్ చేస్తున్నారు. వీళ్ళలో చాలామంది ఫస్ట్ 2-3 ఫిల్మ్స్తోనే ఈజీగా ఐడెంటిటీని తెచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళ సినిమా వస్తుందంటే జనాలు ఖచ్చితంగా మాట్లాడతారు. అందుకే వీళ్ళ గురించి నేను కూడా మాట్లాడాలని డిసైడ్ అయ్యాను. నాకు అర్థమైంది, సోదాపి టాపిక్ స్టార్ట్ చేయమంటున్నారని చేస్తా. లాస్ట్లో ఒక విషయం మాట్లాడాలి. అదేంటంటే, ఇలాంటి యూనిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక డైరెక్టర్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయనే ఆర్జీవి. అందరిలా కాకుండా ఒక యూనిక్ స్టైల్లో సినిమాలు తీసిన మొదటి వ్యక్తి ఆర్జీవి గారు. ఈయన తీసిన శివ మూవీ ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అండ్ రియలిస్టిక్ మూవీ. గైస్, ప్లీజ్ లైక్ చేయండి వీడియోస్ని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్టివ్గా ఉండండి. ఇక లిస్ట్లోకి వెళ్తే నెంబర్ 1 సందీప్ రెడ్డి వంగ. ఈ డైరెక్టర్ని అండ్ ఈయన వర్క్స్ని చూస్తున్నప్పుడు నాకైతే ఆర్జీవి గారే గుర్తొస్తారు. అసలు ఇప్పుడున్న ఎలాంటి ఫార్ములాని ఫాలో అవ్వకుండా యానిమల్ సినిమాని తీశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. స్టోరీలో స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటే చాలు, ఎలా చెప్పినా ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది అని ప్రూవ్ చేశాడు సందీప్ రెడ్డి. శివ సినిమా చూస్తున్నప్పుడు కానీ, క్షణం సినిమా చూస్తున్నప్పుడు కానీ ఒక ఇంటెన్సిటీ అనేది కనిపిస్తుంది. అలాగే సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన అర్జున్ రెడ్డి అండ్ యానిమల్ మూవీలో కూడా ఒక ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. సందీప్ రెడ్డి హీరోస్ చాలా వైలెంట్గా ఉంటారు. వారికి నచ్చిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎంతమందినైనా చంపుతారు. అర్జున్ రెడ్డి మూవీలో అర్జున్ రెడ్డి ప్రీతి కోసం ఎంత బేభత్సమైనా చేయడానికి సిద్ధపడతాడు. అలాగే యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ క్యారెక్టర్ వాళ్ళ నాన్న కోసం ఎంతవరకైనా వెళ్తాడు, ఎంతమందినైనా చంపేస్తాడు, చావడానికి కూడా వెనకాడు. అందుకే సందీప్ రెడ్డి హీరోస్లో ఒక యూనిక్నెస్ ఉంటుంది. ఈ హీరోస్ని మ్యాడ్ హీరోస్ అనొచ్చు. మెయిన్గా ఎమోషన్ని, వైలెన్స్ని బ్యాలెన్స్ చేయటం మేబీ సందీప్ రెడ్డి వంగకే తెలుసు అనుకుంటా. అందుకే నేను అంటున్నాను, సందీప్ రెడ్డి వంగ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్. నెంబర్ 2 డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. హనుమాన్ మూవీతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు దేశవంతం అనిపించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నా కూడా నిలబడగలిగింది అంటే కంటెంటే కారణం. ప్రశాంత్ వర్మకి మన ఇండియన్ మైథాలజీ క్యారెక్టర్స్ని యూజ్ చేసి సూపర్ హీరోస్ని క్రియేట్ చేయడం అనేది గ్రేట్ ఐడియా. ఆ ఐడియాకే మెచ్చుకోవాలి. అంతేకాకుండా దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి ఒక పర్ఫెక్ట్ సినిమాని దింపాడు. అది మాత్రమే కాదు, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పేసి రివీల్ చేసి ఆడియన్స్ని షాక్ అయ్యేలా చేశాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ తీయబోయే అప్కమింగ్ మూవీస్ పైన ఖచ్చితంగా ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒక యూనిక్ వేలో ఇలాంటి సినిమాలు తీయడం అనేది ఖచ్చితంగా ఛాలెంజ్ అనే చెప్పాలి. సో ప్రశాంత్ వర్మ కూడా వన్ ఆఫ్ ద ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్స్. నెంబర్ 3 శ్రీకాంత్ తోడెల. దసరా అనే ఒకే ఒక సినిమాని తీశాడు అండ్ ఈ సినిమా 100 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. దసరాలో మెయిన్గా ఫ్రెండ్షిప్ అండ్ లవ్ అనుకుంటారు. పాలిటిక్స్ని అండ్ ఊర్లో ఉండే విషయాలను కూడా, అంటే సమస్యలను కూడా చాలా ఇన్డెప్త్గా చూపించారు. విలన్ని కూడా ఏదో విలన్ అన్నట్టుగా కాకుండా ఆల్మోస్ట్ సీతను అపహరించాలనుకునే రావణుడిలా చూపించడం చాలా కొత్తగా అండ్ చూస్తున్నప్పుడు ఎగ్జైటింగ్గా అనిపించింది. మెయిన్గా నేను ఇంప్రెస్ అయింది ఏంటంటే క్యారెక్టర్ ఆర్క్స్. ప్రతి క్యారెక్టర్కి స్పెసిఫిక్ ఆర్క్ ఉంటుంది అండ్ ఆ ఆర్క్లోనే క్యారెక్టర్ పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. మూవీ చూస్తున్నప్పుడు ఒక న్యూ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. ఫ్రాంక్గా మాట్లాడాలంటే దసరా తీయడం అనేది కొంచెం కాంప్లికేటెడే, అయినా తీయగలిగాడంటే హీఈస్ ఏ గ్రేట్ డైరెక్టర్. శ్రీకాంత్ తోడెల కూడా అందరిలాగా నార్మల్ లవ్ స్టోరీని తీయకుండా ఒక యూనిక్ వేలో లవ్ స్టోరీని విత్ ఫ్రెండ్షిప్ ప్రజెంట్ చేశాడు కాబట్టి హీఈస్ వన్ ఆఫ్ ద ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్స్. నెంబర్ 4 విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ వర్మ దండు. యాక్చువల్గా విరూపాక్ష లాంటి హర్రర్ థ్రిల్లర్ మూవీని మన తెలుగులో నేనెప్పుడు చూడలేదు. మెయిన్గా నాకు ప్రతి డాట్ని కనెక్ట్ చేసిన విధానం అయితే మైండ్ బ్లోయింగ్గా అనిపించింది. డైరెక్షన్ వైజ్, ఎగ్జిక్యూషన్ వైజ్, రైటింగ్ వైజ్, స్క్రీన్ ప్లే వైజ్ ప్రతిదీ కూడా నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి. ప్రతిదీ చాలా జాగ్రత్తగా ప్రాపర్గా హ్యాండిల్ చేశారు. సో ఖచ్చితంగా కార్తిక్ వర్మ నెక్స్ట్ ఫిల్మ్ కోసం నేనైతే చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాను. సో కార్తిక్ వర్మ తీసింది కూడా ఒక యూనిక్ వేలోనే తీశాడు. సో ఈయన కూడా ఒక ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టరే. వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది న్యూ యంగ్ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, కానీ వాళ్ళందరి గురించి చెప్పాలంటే టైం సరిపోదు. మీకు నచ్చిన ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్స్ ఆర్ యాక్టర్స్ ఎవరైనా సరే కింద కామెంట్ చేయండి, మేము తెలుసుకుంటాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ.